నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. అనేక పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ గా చూసినట్లయితే టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్నటువంటి టెట్ కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసులు అనేకమైనటువంటిది మన యొక్క ఛానల్లో ఉన్నాయి. ఈ రోజు నుంచి మీకు ప్రత్యేకంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చెప్తాను కాబట్టి అదే రకంగా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి వొకాబులరీ, అదే రకంగా గ్రామర్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి అన్ని పూర్తి చేశాము. అదే రకంగా 9th 10th ఓన్లీ గ్రామర్ మాత్రమే టెక్స్ట్ బుక్ గ్రామర్ పూర్తి చేశాం కాబట్టి అవన్నీ కూడా వినియోగించుకోండి. చాలా మంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము చాలా టైం వేస్ట్ అనేటువంటిది జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పెళ్లిలు అవి ఇవి ఉన్నాయి. కానీ ఒకసారి ఆలోచన చేయండి. సో ఏది ఏమైనా మన టార్గెట్ టెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించడము, డిఎస్సి ఎగ్జామ్లో ఉద్యోగం సాధించడం అన్నప్పుడు తప్పకుండా మన ఆలోచన అటువైపే ఉండాలి. అదే రకంగా మన యొక్క యాప్లో మీకు ఫ్రీ టెస్టులు ఉన్నాయి ఒక 2. కాబట్టి ఆ ఫ్రీ టెస్టులు కూడా తప్పకుండా రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎందుకు మనం రాంగ్ చేస్తున్నాం. ఈచ్ వన్ టెస్ట్ హ్యాస్ 30 క్వశ్చన్స్ కాబట్టి ప్రతి టెస్ట్ కూడా 30 బిట్లతోటి ఉంటుంది. 30 మార్కులు అనేటువంటిది ఉంటుంది. ఒకసారి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, వాటిపైన అన్ని చూశాను. ఈ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి దాన్ని చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ నెలాఖరులో 10th ఫలితాలు. ఇంకా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈ నెల ఆఖరి దాకా మనకు తెలంగాణలో తప్పకుండా 10th రిజల్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వలుగు వర్షిణి గారు చెప్పడం అనేటువంటి జరిగింది. సొసైటీలో 239 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఈ మే 15 నుంచి గడువు ఉందని, మే 15వ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ ను 15వ తేదీ వరకు గడువు ఉందని తప్పకుండా దాంట్లో వెబ్సైట్ లో చూడాలని చెప్పడం అనేటువంటి జరిగింది. 1 మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళు 76 మంది. సత్ఫలితాలు ఇచ్చిన ఇంటర్ రివాల్యుయేషన్ తో చాలా మంది విద్యార్థులకు కలిసిన మార్కులు. ఒక సబ్జెక్ట్ కు ఫెయిల్ అయిన వాళ్ళు, అదే రకంగా 1,04,000 ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన వాళ్ళు 1,04,000 మంది ఉన్నారని అధికారులు వెల్లడి. కాబట్టి రివాల్యుయేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు 1 మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళు 76 మంది. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే వాళ్ళ జీవితానికి మార్చినటువంటి ఆ యొక్క రివాల్యుయేషన్. అదే రకంగా పీజీ ఈసెట్ కు 7,706 అప్లికేషన్లు రావడం అనేటువంటి జరిగింది. దీంతో పాటుగా టీజీ ఎప్సెట్ కు 3,06,000 అప్లికేషన్లు రావడం అనేటువంటిది జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దివ్యాంగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 కి సంబంధించింది 26న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. నాంపల్లిలోని టీజీపీసీ కార్యంలో 2వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నటువంటి టీజీపీసీ తెలపడం అనేటువంటిది జరిగింది. దివ్యాంగ అభ్యర్థులు 26న వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉందని తెలిపింది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ లో వెరిఫికేషన్ మెటీరియల్ ను అంటే ఏవేవి రాసుకోవాలి ఏమేమనేటువంటిది అదే రకంగా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలపడం అనేటువంటిది జరిగింది. యూజీతోనే బ్రేక్. పీజీలకు ముఖం చాటేస్తున్న యువత ఉద్యోగ ఉపాధి కోసమే డిగ్రీలు పూర్తి. ఎంఎస్ పేరుతో విదేశాలకు ప్రయాణం. ఏటా 20% తగ్గనున్న ప్రవేశాలు. భవిష్యత్తులో బోధన సిబ్బంది కొరత తీవ్రమనేటువంటిది ఇక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. ఇంటర్ జవాబు పత్రం గల్లంతు. మూల్యాంకనంలో భారీ తప్పిదం. ఆన్సర్ షీట్ ను దిద్దిన వైనం. అదేవిధంగా ఫలితాలు చూసి నివ్వరపోయిన విద్యార్థి అధికారులకు వినతులు. ఆందోళనతో ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ ప్రదక్షిణలు. అదేవిధంగా అధికారుల నుంచి నిర్లక్ష్యపు సమాధానాలు, విద్యార్థుల ఆవేదనలు. సో ఏది ఏమైనా తప్పకుండా మీకైతే ఇంకా టైం వేస్ట్ కావద్దని ఉద్దేశంతో నేను డైరెక్ట్ న్యూస్లోకి వెళ్ళిపోయినాము. సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు వరకు అయితే ఇక మనం అనుకున్నట్టు మే నెల నుంచే మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్లు, అదే రకంగా ఈ నెల ఆఖరి వరకు మనకు దాదాపు 18,000 నుంచి 22,000 వరకు నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉందన్నటువంటిది ప్రభుత్వం అయితే చెప్పింది. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో కండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.